తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవి రమణరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి నర్సింగ్ హోమ్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును కుంగతీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలని, యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. డాక్టర్ సుభాష్, డాక్టర్ శ్రీవిద్య వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సేవించిన, కలిగి ఉన్న చట్ట ప్రకారం శిక్షార్హులని, మాదక ద్రవ్యాలు వినియోగించిన, అమ్మిన 1972 నెంబర్కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లని రఘుబాబు, కోపిరెడ్డి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఇంటర్నేషనల్ వాక్ అసోసియేషన్ అటువంటిది మంచి కార్యక్రమాల్లో మేము ఇదో భాగంగా అందరినీ సమాజంలో మత్తు లేకుండా మత్తు పదార్థాలు వాడే వాళ్ళని మంచి స్థానంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ఇది కూడా మేము 30 రోజులు మన శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి వార్డులోను ప్రతి ఏరియాలోనూ కూడా తిరిగి ఈ మత్తు మందులకి దూరంగా ఉండండి, అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. అతిథిగా మన రంగసాయి గారు ఉన్నారు. మా వాకర్స్ అసోసియేషన్, ఆల్ వాకర్స్ అసోసియేషన్ 14 క్లబ్లు కూడా ఏక నినాదంతో మత్తు రహిత భీమవరంగా మనం తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి భీమవరం ప్రజలందరూ అర్థం చేసుకోండి. చిన్న విజ్ఞప్తి, మనం మత్తు తీసుకోవడం వల్ల మన ఒకళ్ళమే పాడేమో, మన కుటుంబం పాడవుతుంది, మన సమాజం పాడవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. మత్తు మందుకి దూరంగా ఉండండి, మనిషిగా జీవించండి. చేయడం కోసం ప్రజలు మత్తు పదార్థాలు అంటే సిగరెట్, గుట్కా, ఖైని ఇటువంటి మత్తు పదార్థాలందరికీ ప్రజలు బానిసలైపోతున్నారు. వాటి నుంచి దూరం ఉంచుకోవడం తల్లిదండ్రులు, మీరందరూ కూడా ప్రజలంతా కృషి చేయాలి. మత్తు వల్ల ప్రపంచం అంతా కూడా ఈ రోజు చాలా నిర్వీర్యం అయిపోతుంది, యువత అంతా కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటే ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మత్తు పదార్థాలకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ సొసైటీలోనూ ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడం. మత్తు పదార్థాలు అంటే ఉదాహరణకి ఈ కొకైన్, గంజాయి, హెరాయిన్ ఇటువంటివి. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇవి పెద్ద సిటీస్కి పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు తీసుకుంటే మన ఏరియాల్లో కూడా వీటి వాడకం చాలా వెచ్చలవిడిగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే హై స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. చిన్న ఏజ్లోనే ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవడం వల్ల వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా తగ్గిపోతుంది. అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, మోటివేషన్ ఉండట్లేదు, ఏమి సాధించాలి, ఏదో చెయ్యాలి, లైఫ్లో పైకి రావాలి అని ఉండట్లేదు. మత్తులో ఉండడానికే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మత్తులో ఉండడం వల్ల వాళ్ళకి హింసకి పాల్పడటం, దొంగతనాలు చేయడం, జైలుకి వెళ్ళడం లాంటివి కూడా ఎక్కువవుతున్నాయి. కొంతమంది పాపం ఓవర్ డోస్ అయిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా హాస్టల్స్లో ఉండేవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్ అనుకున్నారంటే మా పిల్లవాడు హాస్టల్లో ఉంటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు అని అనుకుంటారు. కానీ చాలాసార్లు ఇవి హాస్టల్స్లో స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి తెలియట్లేదు, సంవత్సరాలు అలా గడిపేస్తున్నారు. సడన్గా వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కాలేజ్ నుంచి, సివియర్గా ఎడిక్ట్ అయ్యి మా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఈ విషయాలు అందరూ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా NDPS యాక్ట్ అని ఒకటి, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ యాక్ట్ అని చెప్పేసి అది 1987లో చట్టం తీసుకొచ్చాడు పార్లమెంట్లో. ఆ చట్టము చాలా ప్రమాదకరంగా, దాంట్లో మాదక ద్రవ్యాలు సేవించినా, మాదక ద్రవ్యాలు అమ్మినా, మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, స్మగ్లింగ్ చేసినా కూడా బెయిల్గానే శిక్షలు ఉండేదాన్ని. అంటే జీవితాంతం కూడా వాళ్ళు క్రిమినల్స్ కింద పరిగణించబడి. ఇంత కఠోరమైన చట్టం మన భారతదేశంలో ఉన్నా సరే ఇప్పుడు పంజాబ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాము ఇలాంటి చోట్ల ఏంటంటే విపరీతమైన మాదక ద్రవ్యాలు వాడటం జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది. దీన్ని నివారించడానికి గవర్నమెంట్ విపరీతమైన కృషి చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈగిల్ స్క్వాడ్ మొన్న సుభాష్ గారు, శ్రీజీ గారు కూడా హైదరాబాద్లో ఈ జాతీయ కాన్ఫరెన్స్ లో కేసు ప్రజెంట్ చేశారు. గంజాయి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ గురించి. ఇందాక ఆయన ఆల్కహాల్ గురించి చెప్పారు రంగసాయి గారు, కానీ ఆల్కహాల్ నుండి కూడా గంజాయి ఇంకా ప్రమాదం. ఆ పేషెంట్ మన దగ్గర 2-3 సార్లు కంటే ఎక్కువ సార్లు అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన వల్ల ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఇంటికి అయిపోయాడు. అదేంటంటే కోల్డ్ వేపుతూ ఉంటారు.
ఖాళీ టైంలో గంజాయి చేసుకుంటూ ఉంటాడు. చాలా తెలివైనడు. వాళ్ళ అమ్మగారేమో దుబాయ్ వెళ్ళి రావడం, అది ఆవిడ యొక్క సంరక్షణ లేకపోవడం వల్ల అట్లా తయారయ్యాడు. గంజాయి తాగిన తర్వాత వాడికి కంప్లీట్గా మెంటల్గా అప్సెట్ అయిపోతుంది. ఈసారి ఏమైందంటే అతను అత్తిని ఎవరో ఒక గవర్నమెంట్ చేసుకుని వెళ్తున్నాడు. అక్కడ అతనికి ఎవరో కొంచెం ఇబ్బంది పెట్టాడు. దాంతో ఏంటంటే అతను వైలెంట్ అయిపోయి రోడ్ అంతా బ్లాక్ చేసేసి వేరంగా చేశాడు. వెంటనే ఈగిల్ ఫోన్ చేయగానే అంటే 1972 నెంబర్ కొట్టగానే మీకు ఆ ఈగిల్స్ ప్యాడ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి విపరీతంగా టార్చర్ పెట్టాడు. 2 days మనం తీసుకొచ్చాడు. 8 వచ్చాడు, ఒక 3-4 నెలల తర్వాత వచ్చాడు. సో అతను మళ్ళీ తర్వాత నెక్స్ట్ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించాడు. ఈ గంజాయి వాడకం అనేది చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలా మంది. దానికి ఉండే సెక్షన్లు అంతే లేదు. వాడడం కూడా నేరమే, కానీ వాడేవాళ్ళు కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటారని చెప్పేసి సంతకం పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే మటుకు అది నేరం కింద పరిగణించినది, అతను ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ మళ్ళీ రిపీట్ చేస్తే మటుకు అతను మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ సెక్షన్ మళ్ళీ అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంత కఠినమైన చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయినా సరే దాన్ని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు విరివిగా వాడడం వల్ల వచ్చిన ఇబ్బంది. అవి కాకుండా ఈ మధ్యకాలంలో ఇంకొక ప్రత్యేకంగా జరిగేది ఏంటంటే ముఖ్యంగా సిటీస్లో సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అని అంటారు. వాటిని కొత్తగా తయారు చేస్తున్నారు. చిన్న చిన్న ఇళ్లలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో తయారు చేసేసి డాక్టర్ టెస్టులు కూడా దొరకకుండా వాడేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేవ్ పార్టీస్, పబ్స్లో దాన్ని ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు. ఎప్పుడప్పుడు దానికి కెమికల్ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది. దాన్ని విపరీతంగా డబ్బులు పోయేసుకుంటారు. చిన్న చిన్నగా తయారు చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు దానికి. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే మీరు 1972 ఫోన్ చేస్తే కనుక శిక్షణ పడే అవకాశం ఉంది. సో అది కాకుండా మన భారతదేశం కూడా నషా ముక్త్ భారత్ అని చెప్పేసి ఒక నినాదం ప్రకటించింది. అంటే ఏంటంటే మనం మత్తు లేని భారతదేశం నిర్మిద్దాం అని చెప్పేసి. సో మీరందరూ కూడా దానికి మార్పులు రావడం వల్ల వాళ్ళ ప్రవర్తన, మాట అన్నీ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడడమే కాదు, సమాజం కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటాయి. మాదక ద్రవ్యాలు అంటే ఏంటో అవ్వక్కర్లేదు, ఊరికే నిద్ర పట్టట్లేదని మాత్రలు కొంతమంది తెచ్చుకుని ఎక్కువ వేసేసుకుంటూ ఉంటారు. అలా నెమ్మదిగా అలవాటు పడిపోతారు. నొప్పి ఇంజెక్షన్స్, ఆ నొప్పి ఇంజెక్షన్స్ లో కూడాను ఓపియాయిడ్స్ అలాంటివి ప్రాబ్లమ్స్ మనకి తయారవుతాయి. అలానే ఇప్పుడు గంజాయి కూడా బాగా ఎక్కువ మంది వాడేస్తున్నారు. మామూలు సిగరెట్ స్మోకింగ్ తో స్టార్ట్ అయ్యి తెలియకుండా అలా గంజాయి వరకు వెళ్ళిపోతున్నారు. ఇలా చిన్నగా మొదలయ్యి ఆ సమస్య పెరిగి ఇంకా తీవ్రమైన సమస్యలతోటి మనం బాధపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటివన్నీ మొదట్లోనే అక్వా పరిశ్రమ ద్వారా కేంద్రానికి విదేశీ మారక ద్రవ్యం, రాష్ట్రానికి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు వస్తున్నా ఆక్వా రంగానికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇవ్వడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం, జిల్లా కార్యదర్శి జెన్వి గోపాలన్ అన్నారు. పాలకొల్లు సిపిఎం కార్యాలయంలో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఫీడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను లెక్క చేయకుండా ధరలు పెంచుకుపోతున్నారని వారు విమర్శించారు. దేశీయంగా కూడా ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. గత 4 నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా పంట పండించే ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వస్తువులకు ప్రాధాన్యత కల్పించాలని, కరెంటు రాయితీ కూడా అందరికీ ఇవ్వాలని, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాలకొల్లు పట్టణ కార్యదర్శి బాతిరెడ్డి జార్జి పాల్గొన్నారు. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో, నష్టాల్లో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఆక్వా రంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు, సెస్సుల రూపంలో అందుతున్నాయి. కానీ ఆక్వా రైతుల కష్టానికి మాత్రం ప్రభుత్వాలు గుర్తించుకోవట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు. ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి నిరాశతో కూడా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల్ని పట్టించుకోవాలి, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మేతల ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగినాయి. ఒకవైపునేమో రైతులు మేతల ధరల్ని, ఫీడ్ ధరల్ని తగ్గించమని ఆందోళన చేస్తా ఉంటే, కంపెనీలు రైతుల యొక్క ఆందోళన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెంచేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీలు ధరలు పెంచేస్తా ఉంటే ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రైతుల తరపున నిలబడటం గానీ, మాట్లాడటం గానీ, కంపెనీలను హెచ్చరించడం గానీ చేయట్లేదు. ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం అని ప్రకటనలు తప్ప ఆచరణలో ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే మేతల ధరలు తగ్గించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రొయ్యల కౌంట్ ధరలు కూడా ఈ కాలంలో తగ్గించేశారు. రైతుల కష్టానికి, శ్రమకి ఏమాత్రం కూడా ఫలితం రావట్లేదు. రొయ్యల కౌంట్ ధరలు పెరిగేలాగా
రైతులకి న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చేపల రైతులు కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరుతున్నాం. నాణ్యమైనటువంటి సీడ్ ని ఫీడ్ ని అందించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కరెంటు రాయితీని రైతులందరికీ అందేటట్టుగా చేయాలని కోరుతున్నాం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. ఆక్వా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు బలహీనంగా ఉన్నాయి. రోడ్లు సరిగా లేవు, మంచినీరు ఇబ్బందిగా ఉంది, సాగునీరు కొరత ఉన్నది, ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆక్వా పండించే ప్రాంతాల్లో రైతులకి ప్రజలకి చెందినటువంటి మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా కోరుతున్నాం. ఈ రోజున రొయ్యలు చేపలు తక్కువ ధరకి అందేటువంటి మంచి పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారాన్ని పిల్లలకి మధ్యాహ్న భోజనానికి హాస్టల్స్ కి మిలిటరీకి సరఫరా చేయడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచొచ్చు. దేశీయ వినియోగాన్ని పెంచితే ఆక్వా రంగానికి కూడా ఊపు వస్తాయి. దేశీయ వినియోగాన్ని పెరిగేలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆక్వా రైతులు గత 4 నెలలుగా చేస్తున్నటువంటి ఆందోళనల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నట్టు కనపట్లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యల్ని పట్టించుకోవాలి. ఆక్వా రైతులు కూడా ఆందోళనల్ని ఉధృతం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం కూడా ఆక్వా రైతుల తరఫున గట్టిగా నిలబడుతుంది. ఈ ఉద్యమాల్ని ఆందోళనల్ని పెంచుతుందని హెచ్చరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పీఎంజేఎఫ్ లయన్స్ గొంట్ల కృష్ణమూర్తి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు రైల్వే స్టేషన్ రోడ్ సూఫీ ఖాదరీ ఫంక్షన్ హాల్ నందు ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా శీలం మార్టిన్ బాబు, సెక్రటరీగా కొల్లా కిషోర్, కోశాధికారిగా ఇంటి వీర వెంకట సత్యనారాయణ తదితర సభ్యులచే నిర్వహించే ప్రమాణ స్వీకార మహోత్సవానికి లయన్స్ మిత్రులు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు నేరెళ్ల రామచెంచయ్య, మోటుపల్లి శ్రీను, మన్నె సుబ్రహ్మణ్యేశ్వరరావు, షరీఫ్, పల్లి వంశీకృష్ణ, అహ్మద్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవం 8/6/2026 సుపి గారి ఫంక్షన్ నందు ప్రమాణం జరుగుతుంది. దీనికి ముఖ్య చీఫ్ గెస్ట్ గా కృష్ణయ్య చెరువులు కృష్ణయ్య గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్ గట్టి మాంకిల్ గారు, ఇండస్ట్రీ ఆఫీసర్ ఎంఎస్ డాక్టర్ గారు ఇచ్చేస్తారు. అందరూ వచ్చి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం వచ్చి జరిగించి తదనంతరం విని తీసుకుని కోరుతున్నాం. 26-27 సంవత్సరం నూతన కార్యక్రమానికి అధ్యక్షుడిగా శీలం మార్టిన్ బాబు, సెక్రటరీగా కొల్లా కిషోర్, ట్రెజరర్ ఇంటి వీర వెంకట సత్యనారాయణ గారు, టీం మెంబర్స్ అందరూ ప్రమాణం చేస్తున్నారు. 18వ ప్రశ్న మాట ఇప్పుడు వరకు ఏ పదవి ఒకసారి చేసినట్టు చేయకుండా రిపీట్ అవ్వకుండా ముందు చేస్తున్నారు. ఇది జిల్లాలో ఉత్తమ స్థానం ఉంది. ఈ టీం మన స్టేట్ లో ఇంకా మంచి స్థానం పొందాలని. ఆదర్శ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయబడింది. నూతన అధ్యక్షునిగా శీలం మార్టిన్ బాబు నేను, సెక్రటరీగా కొల్లా కిషోర్ గారు, ట్రెజరర్ గా ఐవి సత్యనారాయణ గారు, ఈ ముగ్గురు కూడా ఏర్పాటు చేయబడ్డాం. అందుకు గాను మా ఆదర్శ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 26-27 సంవత్సరం గానికి ఈ యొక్క కార్యవర్గం అండి. మరి జూలై 1వ తారీఖు నుండి మేము ఈ కోర్సులోకి వస్తాం. అయితే ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 28వ తారీఖు రేపు ఆదివారం సుఫీ ఖాదరీ గారి కళ్యాణ మంటపంలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంది ఆకివీడులో. అక్కడ సాయంకాలం 5 గంటలకి జరుగుతుందండి. కాబట్టి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఉత్తేజంతో, పాతవారు చేసినటువంటి స్ఫూర్తితోటి ఇంకా అనేక కార్యక్రమాలు అంటే సమాజానికి మేలుకరమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తూ ఉన్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. లయన్స్ పెద్దలకు, లయన్స్ మిత్రులకు, మీడియా వారికి నమస్కారములు. 2026 సంవత్సరానికి ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంగా అధ్యక్షుడిగా మార్టిన్ బాబు గారిని, సెక్రటరీగా కొల్లా కిషోర్ గారిని, పెద్దగా ఇంటి వీర వెంకట సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ జిల్లాలోనే ప్రముఖ స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి తగ్గట్టుగా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. కార్యక్రమానికి 28వ తారీఖు సుపి ఖాదరీ బిల్డింగ్ లో ఇన్స్టేషన్ ఫంక్షన్ జరుగుతున్నది. మన మీడియా మిత్రులు, లయన్స్ క్లబ్ మిత్రులు, లయన్స్ పెద్దలు అందరూ వచ్చి జయప్రదం
సరికొత్త టాటా టియాగో మార్కెట్లోకి విడుదలైంది. గురువారం భీమవరం టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్ ఉండి రోడ్ భీమవరం నందు గల జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం నందు సరికొత్త అప్డేట్స్ ఫీచర్స్ తో వచ్చిన టాటా టియాగో హ్యాచ్ బ్యాక్ కారును భీమవరం ఏరియా సర్వీస్ మేనేజర్ రింకు సిన్హా, వెస్ట్ గోదావరి సర్వీస్ ఏజీఎం నాగార్జున, ప్రీమియం కస్టమర్ దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, హరికుమార్ రాజు, జాస్పర్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశారు. జాస్పర్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఈ వెహికల్ పెట్రోల్ ఇంజన్, సిఎన్జితో పాటు ఈవీలలో లభిస్తాయని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు. పెట్రోల్ వెహికల్ ప్రారంభ ధర 4,69,990 రూపాయల నుండి, సిఎన్జి 5,79,990 రూపాయల నుండి, ఈవీ ప్రారంభ ధర 6,99,000 రూపాయల నుండి లభిస్తుందని అన్నారు. ఇందులో సరికొత్తగా పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఈడి ల్యాంప్స్, న్యూ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుందని చెప్పారు. తదుపరి వేరియంట్లలో 360 డిగ్రీస్ కెమెరాస్ తో పాటు ఇంకా మరెన్నో ఫీచర్స్ వస్తాయని అన్నారు. జనరేషన్ టియాగో లాంచింగ్ సందర్భంగా ఇచ్చేసిన కస్టమర్లకి, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీ శ్రేయోభిలాషులకి, స్టాఫ్ కి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞాభివందనలు. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఇన్ సెగ్మెంట్ టాటా టియాగో అండి. పాత బండి మీద బాగా ఫీచర్స్ అప్డేట్ చేసి మరింత సరళమైన రేట్లో కన్స్యూమర్స్ అందుబాటులో ఒక మోటార్ సైకిల్ బైక్ రేట్లో ఈ రోజు టాటా టియాగో లాంచ్ చేశారండి. ఇదే బండి ఇంతకుముందు ఓల్డ్ జనరేషన్ బండి మీద 50-60 వేలు కింద మోడల్, పై మోడల్ ఏమో ₹1,00,000 చిల్లర తగ్గించి ఈ బండి లాంచ్ చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ధరలో మధ్యతరగతి, దిగువ మనుషులు అందరూ ఈ బండి అందుబాటులో ఉంది. ఒక బండి కొనాలంటే, ఒక బైక్ కొనాలంటే 4 లక్షలు 7 లక్షలు ఈ రోజుల్లో 4-5 లక్షలకి వస్తున్న ఏకైక బండి 4 స్టార్ రేటింగ్, ఫ్యామిలీ 5 పర్సన్ ఇందులో మనం ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఇందులో మాన్యువల్ 6 వెర్షన్లు ఉన్నాయండి, సిఎన్జి వెర్షన్స్ 3 ఉన్నాయండి, ఆటోమేటిక్ 4-5 వెర్షన్లు ఉన్నాయండి. అది కాకుండా ఈవీ వెర్షన్ పాత బండి మీద 1 lakh రేట్ సరళం చేసి 4 మోడల్స్, 2 లో రేంజ్, 2 హై రేంజ్, 19 కిలోవాట్, 24 కిలోవాట్ మరింత రేటు సరళం చేసి అందరికి అందుబాటు ధరలో తీసుకొచ్చి టాటా టియాగో కస్టమర్లు ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పంచ్ నుంచి టాటా ఒక స్టెప్ అడిగి ఎదరకేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో రేట్లు తగ్గించుకుంటూ మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఈ చిన్న బండిలో కూడా ఈ రోజు లోపల కూర్చున్న వాళ్ళు లెగ్ 3 హోటల్లో కూర్చున్న, రూమ్లో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది అందరికీ. ఈ బండి అందరికీ కూడా మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా వచ్చి తీసుకునే నెంబర్ 1 బండి టాటా టియాగో. ఈ టియాగో పంచ్ 5 స్టార్ రేటింగ్, టియాగో 4 స్టార్ రేటింగ్. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంతకన్నా గొప్ప వెహికల్ అయితే మార్కెట్లో లేదు. బెస్ట్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా, చేయాలన్నా కారు గిఫ్ట్ ఇవ్వచ్చు చక్కగా, పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ. మేము ఫస్ట్ నుంచి టాటా ఫ్యామిలీ, టాటా వెహికల్నే మేము ఇష్టపడతాం. సో మాకు గతంలో చూసిన వెహికల్స్ కంటే కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ కొత్త వెర్షన్ వచ్చినా కానీ ఇది తీసుకుంటే బాగుండేమో అని అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న సేఫ్టీ ఏంటంటే 5 స్టార్ రేటింగ్. పిల్లలకు కూడా 10th క్లాస్ చదివే పిల్లలు కూడా మోటార్ సైకిల్ కొనిస్తున్నాం కాబట్టి అది ఇప్పుడైతే సేఫ్గా లేదని చెప్పని మా పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒకవేళ వాళ్ళకి లైసెన్స్ లేకపోయినా కానీ బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేది, సేఫ్గా మళ్ళీ తిరిగి రావడానికి ఉండేది. తక్కువ ఖర్చుతో మైలేజ్ కూడా బాగానే ఇచ్చారు. అలాగే సిఎన్జి పెట్రోల్ వెర్షన్ కూడా బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ టాటా వెహికల్స్ దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ, అంటే మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అందరికీ కూడా ఇంకా లోయెస్ట్ కూడా ఎవరికైనా కారు కొనాలి, కారు కొనుక్కుని తిరగాలి అనుకునే వాళ్ళకి మాత్రం మా సజెషన్ ఏంటంటే, మేము ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్స్ కాబట్టి ఏదేమైనా టాటా వెహికల్స్ని వాడినట్లయితే ఈ దేశం కోసం ఎంతో కష్టపడిన వ్యక్తుల్లో టాటా కుటుంబం ఒకటి కాబట్టి అందరం కూడా టాటా వెహికల్స్ని కొనుక్కున్నట్లయితే ఈ దేశాభివృద్ధిలో
ఎంతో కొంత భాగస్వామ్యం అవుతాం అనే ఉద్దేశంతో మేమైతే కనుక అందరికీ సజెస్ట్ చేసేది, మేము కూడా వాడేది టాటా తప్ప ఇంకా ఏ కంపెనీ వెహికల్ కూడా వాడమని చెప్పారు. ఈ సభాముఖంగా తెలియజేస్తాం. టియాగో వెహికల్ అనేది ఏంటంటే ఎంట్రీ లెవెల్లో కస్టమర్కి బెస్ట్ ఫీచర్తో వస్తున్న వెహికల్ ఇది ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ 4.69 4,69,000 రూపాయలు ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సిఎన్జి వెహికల్ వేసుకుంటే సిఎన్జి వెహికల్ వచ్చేసరికి 5,69,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవీ వచ్చేసరికి 6.99 6,99,000 ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న టియాగో కన్నా బెస్ట్ ఫీచర్తో టాటా మోటార్స్ ఈ వెహికల్ని రీలాంచ్ చేయడం జరిగింది. ఇంతకు ముందుతో ఉన్న వెహికల్తో పోలిస్తే ఇప్పుడు మన దగ్గర 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ కింద వస్తుంది. బేసిక్ లెవెల్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 15 ఇంచ్ అలై వీల్స్ ఈ వెహికల్ అవైలబిలిటీ ఉన్నాయి. స్మార్ట్ చార్జర్స్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఈ అధునాతన ఫీచర్లన్నీ కూడా ఈ కొత్త వెహికల్ ఇవ్వడం జరిగింది. 6,99,000 నుంచి ఈవీ వెహికల్ అవైలబిలిటీ ఉంది. ప్లస్ సిఎన్జిలో కూడా మనకి ఏఎంటీ వెర్షన్ ఈ వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. కాంపిటేటర్ ఎవరు కూడా ఇలా ప్రొవైడ్ చేయట్లేదు. బెస్ట్ వెహికల్ ఈ వెహికల్. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని యోగా శిక్షకులు మోటుపల్లి సత్యరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆక్వీడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 150 నిమిషాల్లో 200 సూర్య నమస్కారాలు, 2,400 భంగిమలు చేసి రికార్డు సాధించారని అన్నారు. అదేవిధంగా ఆక్వీడు పతంజలి యోగా కేంద్రం, ఐఎంఏ హాలు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ఏలూరుపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు తెలియజేశారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఒక భాగంగా ఆచరించాలని కోరారు. ఆధ్యాత్మిక చింతనతో కాశీ రైళ్లలో వెళ్లాలంటే ఆలోచిస్తారని, తాను ద్విచక్ర వాహనంపై కాశీ, షిరిడి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలు సుమారు 12,000 కిలోమీటర్లు చుట్టి వచ్చినట్టు తెలియజేశారు. మోటుపల్లి సత్యరాజు, ఆక్విడి గ్రామం, మాదివాడికి గ్రామానికి చెందిన నేను 13 ఏళ్ల నుంచి మా గురువు గారు అయిన కర్ణ సత్యనారాయణ గారి దగ్గర యోగా శిక్షణ తీసుకుని ఉన్నాను. యోగా శిక్షణ అప్పటి నుంచి ఇప్పటి వరకు పతంజలి మహర్షి గారి ఆరోగ్య యోగా కేంద్రంలో శిక్షణ తీసుకుని తర్వాత క్లాసులు మొదలెట్టాను. ఆక్విడి గ్రామంలో ఉన్న ఐఎంఏ హాల్ నందు, ఏలూరుపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు, మా గ్రామంలోనే జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు యోగా శిక్షణ తరగతులు ఇచ్చాను. దీనివల్ల ఈ ఉపయోగం ఉండటం వల్ల నేను ఇంతకాలం కంటిన్యూ చేశాను. ఇది నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయి యోగా ఆసనాలు సూర్య నమస్కారాలు అనేది 150 నిమిషాల్లో 200 సూర్య నమస్కారాలు సెట్స్ మా ఇంటి వద్ద సాయంత్రం పూట 6 to 2 గంటలన్నర 8:30 వరకు చేసి ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఖాళీ కడుపుతో ఉదయం సాయంత్రం 2 పూట్ల యోగా సూర్య నమస్కారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ప్యాంక్రియాస్, లివర్, కిడ్నీ, ఎన్నిపోస బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యోగా నేర్చుకుని ప్రతి ఒక్కరు యోగా చేసుకుంటూ ఇంటింటికి పబ్లిసిటీ చేసి ఇంకా ప్రచారం చేయవలసిందిగా, ఇంటింటికి యోగా తీసుకెళ్లవలసిందిగా కూర్చున్నాం. నిద్ర బాగుపడుతుంది. ఆ సంపూర్ణ మొత్తం ఆర్గన్స్ అన్ని యాక్టివ్ ఉంటాయి. యోగాలో ఏ ఒక్క చిన్న భాగం చేసినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అన్ని ఆర్గన్స్ యాక్టివ్ అవుతాయి యోగాలో. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 60లో కూడా 20లో అన్నట్టు హుషారుగా కూడా ఉంటాం. 150 నిమిషాల్లో 200 సూర్య నమస్కారాలు చేశానంటే దానికి చిన్న టెక్నిక్ ఉంది. ఏమీ లేదు, ముందు మంత్రోచ్చారణ చెప్పి తర్వాత శ్వాస తీసుకుని తర్వాత ఆసన భంగిమ అలా చేసుకుంటే 200 కాదు 2000 అని చేయొచ్చు. అసలు ఆయాసం అన్నది రాదు. అదే మంత్రోచ్చారణ, శ్వాస, భంగిమ 3 ఒకసారి కలిపి చేస్తే 5 సూర్య నమస్కారాలు చేసేసరికి ఆయాసం వచ్చేస్తుంది. ఆరోగ్యం కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ గమనిక గుర్తుంచుకుని ఈ సూర్య నమస్కారాలు చేసిన ముందు మంత్రోచ్చారణ చెప్పి శ్వాస తీసుకుని ఆసన భంగిమ వేస్తే ఎన్నిసార్లు అయినా మీరు చేయొచ్చు. చేసే కొద్ది హుషారు పెరుగుతుంది అని గమనించవలసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొల్లవానితిప్ప శివారు గొంది గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా గ్రామస్తులకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హామీ.
భీమవరం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన అల్లూరి 129వ జయంతి వేడుకలపై సమీక్ష. అల్లూరి చరిత్ర భావితరాలకు అందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం. పోలీస్ ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు కుటుంబం ముద్దు అంటూ భీమవరంలో అవగాహన ర్యాలీ. సంతోషకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వన్ టౌన్ ఎస్ఐ కృష్ణాజీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.